గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం షూటింగ్ సికింద్రాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమా ఆదిలోనే ఓ మేజర్ మార్పు చోటు చేసుకుంది. కాటమరాయుడు సినిమాకి మొదట సినిమాటోగ్రాఫర్ గా సౌందర్ రాజన్ను అనుకున్నారు. గతంలో ఈ సినిమాటోగ్రాఫర్ రవితేజ చిత్రం బెంగాల్ టైగర్ కు పనిచేసి మంచి అవుట్పుట్ ఇవ్వడంతో అతన్ని ప్రాజెక్ట్లోకి తీసుకున్నారు. కానీ చిత్రం అనుకున్న టైంకి మొదలు కాకపోవడంతో ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని సమాచారం. దాంతో ఈయన స్థానంలో పవన్ కెరీర్లో పెద్ద హిట్గా నిలిచిన అత్తారింటికి దారేది చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించిన ప్రసాద్ మోహ్రెలను తీసుకున్నారని తెలుస్తోంది. గతంలోనూ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయంలోనూ పలు మార్పులు సినిమా ప్రారంభంలో చోటు చేసుకున్న సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. ఇక ఈ చిత్రానికి మొదట దర్శకుడు ఎస్.జె. సూర్యని అనుకుని డాలీని సీన్లోకి తెచ్చారు. ఈ సినిమాకు అత్తారింటికి దారేదితో మరో లింకుంది. కాటమరాయుడా కదిరి నరసింహుడా అంటూ అత్తారింటికి దారేది కోసం పవన్ కళ్యాణ్ గొంతెత్తి పాడారు. ఇప్పుడు ఆ పాటని మరోసారి గుర్తు చేయబోతున్నాడు పవన్. ఎందుకంటే ఈ పాటలోని పదమే పవన్ కొత్త సినిమాకి టైటిల్గా మారింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. రాయలసీమ ప్రాంతం చుట్టూ తిరిగే కథ ఇది. రాయలసీమలో కాటమరాయుడు భలే ఫేమస్. అందుకే ఈ టైటిల్ ఫిక్స్ చేశారట. ఈ సినిమా కోసం కడప కింగ్ అనే పేరు అనుకున్నారు. కానీ కడప కింగ్ అంటే ఓ ప్రాంతానికి సంబంధించిన టైటిల్గా మిగిలిపోతుందని, కాటమరాయుడు అంటే రాయలసీమ మొత్తానికి రిప్రజెంట్ చేయొచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది.